రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీతో పాన్ ఏషియా మార్కెట్ని టార్గెట్ చేశాడు. డ్రాగన్తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా మార్కెట్లే టార్గెట్ అంటున్నాడు. మహేష్ బాబు మాత్రం రాజమౌళి పుణ్యమా అని పాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్లో ఉన్నాడు. ఇలా అంతా పాన్ ఇండియా దాటి పాన్ ఏషియా, పాన్ వరల్డ్ అంటుంటే కన్నడ రాకీ బాయ్ ఏకంగా హాలీవుడ్ మీదే గురిపెట్టాడు. పాన్ వరల్డ్ సినిమా అంటే అది కాదని హాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధపడ్డాడు. ఇది నిజంగా విచిత్రమైన నిర్ణయం. ఇంతవరకు పాన్ ఇండియా సినిమాలంటే తెలుగు, హిందీలో మూవీ తీయడం, 5-6 భారతీయ భాషల్లో రిలీజ్ చేయడం. కానీ పాన్ వరల్డ్ అనేసరికి ఇండియన్ భాషల్లో తీసి ఇంగ్లీష్లో రిలీజ్ చేయడం అంటున్నారు. కానీ పాన్ వరల్డ్ మార్కెట్లోకి అడుగు పెట్టాలంటే తీయాల్సింది అలా కాదని తేల్చేస్తున్నాడు రాకీ బాయ్. ఏకంగా హాలీవుడ్, కన్నడ 2 వర్షన్స్లో టాక్సిక్ రాబోతోంది. అదే ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. పాన్ ఇండియా హిట్ వస్తే ఏ హీరోకైనా పండగే. కానీ అలా పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల వసూళ్ళు వచ్చాకే నరకం మొదలవుతుంది. ఆ రేంజ్ హిట్ మళ్ళీ పడాలంటే ఏ గుడి ముందు ఎన్ని పోర్లు దండాలు పెట్టాలో తెలియదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప కత్తి లాంటి పాన్ ఇండియా కథ దొరకనే దొరకదు. ఏదో ఎన్టీఆర్కి ట్రిబుల్ తర్వాత దేవర్తో హిట్ పడేసరికి తను రాజమౌళి లాంటి బలమైన సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు. అది చేయలేకే బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా 3 ఫ్లాపులు ఫేస్ చేశాడు. తర్వాతే సలార్, కల్కితో మళ్ళీ పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు. చరణ్ కూడా ఆచార్య, గేమ్ చేంజర్ ఫ్లాప్స్తో ప్రభాస్ ఫేస్ చేసిన పరిస్థితులే ఫేస్ చేస్తున్నాడు. బన్నీ పుష్ప 2 హిట్ తర్వాత ఎలా ఆ రేంజ్ హిట్ పట్టాలో అని దర్శకుల వేటలో ఉన్నాడు. కానీ ఈ కటౌట్ల కంటే ముందు ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాని షేక్ చేసిన హీరో ఒకడున్నాడు. తనే రాకింగ్ స్టార్ రాఖీ బాయ్ యష్. కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2తో దుమ్ము దులిపిన తను ఇప్పుడు టాక్సిక్తో పాన్ వరల్డ్గా అటాక్ చేయబోతున్నాడు. పాన్ వరల్డ్ అటాక్ అంటే ఏదో ఇండియన్ లాంగ్వేజెస్లో సినిమా తీసి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడం కాదు, ఇంగ్లీష్లో కూడా ప్యారలల్గా తీసేయడం. ఎస్, యష్ మూవీ టాక్సిక్ విషయంలో రాజమౌళిని మించేలా ఆలోచిస్తోంది. ఆ మూవీ డైరెక్టర్ అండ్ టీమ్ మన భాషలో సినిమా తీసి ఇంగ్లీష్లో డబ్ చేస్తే అక్కడి జనం చూడడం కష్టం. ఒక్క జాకీ చాన్, బ్రూస్లీ మూవీలే అప్పట్లో ఆడాయి. జర్మన్, ఇటాలియన్, ఫ్రెంచ్ హిట్ మూవీలు కూడా అక్కడ డబ్ చేస్తే ఫ్లాప్ అయ్యాయి. అందుకే మన భాషలో సినిమా తీసి ఇంగ్లీష్లో రిలీజ్ చేయడం కంటే ఇంగ్లీష్లో కూడా తీయడం బెటర్ అనేది టాక్సిక్ టీమ్ నిర్ణయం. ఆల్రెడీ షూటింగ్ కూడా ఒకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో జరుగుతోంది. ఇక ఇంగ్లీష్ వర్షన్కి స్క్రీన్ ప్లే కంప్లీట్గా వేరుగా ఉంటుందట. కల్కి కూడా హాలీవుడ్లో ప్రమోట్ చేసినా పెద్దగా ఏం రీచ్ కాలేదు. కారణం ఇంగ్లీష్లో తెరకెక్కకపోవడమే. అందుకే హాలీవుడ్ మార్కెట్లో పోటీ పడాలంటే ఇంగ్లీష్లో సినిమా తీయాలని టాక్సిక్ ఫిల్మ్ టీం ఇలాంటి సాహసం చేస్తోంది. మరి మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమాను ఇలానే తీస్తారా, మన భాషలో మూవీ తీసి ఇంగ్లీష్లో డబ్ చేస్తారా అన్నది మాత్రం తేలలేదు. ఒకవేళ పాన్ వరల్డ్ మార్కెట్లో అడుగు పెట్టాలి అనేది నిజమైతే ఇంగ్లీష్లో కూడా సినిమాను తీయడమే సరైన డెసిషన్ అనే మాటే వినిపిస్తోంది. టాక్సిక్ ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా మన దేశం నుంచి రికార్డు క్రియేట్ చేసేలా ఉంది.